ఈ ఒక్క వీడియో చూస్తే నీ గోల్ మీద ఉన్న ఫోకస్ 10 టైమ్స్ పెరుగుతుందనంటే నువ్వెందుకు ఈ వీడియో చూడవు? సో మరి నువ్వు ఆ లేజర్ లాంటి ఫోకస్ ఈజీగా డెవలప్ చేసుకోవడానికి బుక్స్ నుండి, ఇంటర్నెట్ నుండి టాప్ లెవెల్ మెంటర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేసిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫోకస్ టెక్నిక్స్ వాడి నేను ఒక ఫోకస్ ఫ్రేమ్వర్క్ ని క్రియేట్ చేశాను. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ లో నువ్వేం చేస్తే నీ వర్క్ మీద ఫోకస్ పెరుగుతుందో అది మాత్రమే డిస్కస్ చేసి వదిలేను. నువ్వు వర్క్ చేస్తుంటే మధ్యలో వచ్చిన నెగిటివ్ థాట్స్ నుండి ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి మళ్ళీ ఈజీగా రీఫోకస్ ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసి మరి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఇంకా 1 సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ డీకోడింగ్ అవర్ ఫోర్త్ ప్రాబ్లమ్, హౌ టు గెట్ లేజర్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. సో చాలా మంది అసలు ఇంపార్టెంట్ డీటెయిల్ ని నోటీసే చేయరు. అదేంటంటే ఫోకస్ అంటే ఒకటే కాదు, ఫోకస్ లో 2 లేయర్స్ ఉంటాయి. అవేంటంటే టనల్ ఫోకస్, లేజర్ ఫోకస్. సో ఈ రెండాటిల్లో ఏది నీకు లేకపోయినా నువ్వు సక్సెస్ అవ్వవు. మరి ఇదే నిజం, ముందుకు వెళ్లే కొలది నీకే అర్థమవుతుంది. సో టనల్ ఫోకస్ అంటే నువ్వు డైరెక్ట్ గా కూర్చొని వర్క్ చేయకపోయినా, అంటే బయట వేరే వర్క్ చేస్తున్నప్పుడు గానీ, ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు గానీ, నీ డ్రీమ్ కాన్స్టెంట్ గా నీ మైండ్ లో ఉన్న థాట్స్ ని, నీ డెసిషన్స్ ని, నీ బిహేవియర్ ని మార్చి మళ్ళీ వర్క్ లో కూర్చోవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి అని 24/7 నువ్వు థింకింగ్ చేస్తుంటే దాన్నే టనల్ ఫోకస్ అని అంటారు. మరి నీకు ఈ టనల్ ఫోకస్ ఎట్లా వస్తుంది? అండ్ నీ ముందు ఒక 100 డిస్ట్రాక్షన్స్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి డ్రీమ్ పట్ల ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ నీలో రావాలంటే దానికి ఒక్కటే సొల్యూషన్. అదేంటంటే నువ్వు ఈ డైలీ వెపన్ ని ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలిసి యూట్యూబ్ లో ఎవ్వరూ కూడా ఈ టనల్ ఫోకస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో నేను చెప్పినంత ఈజీగా అండ్ ఇన్ డెప్త్ గా చెప్పలేదు. సో నీ లైఫ్ ని మార్చేసే పొటెన్షియల్ ఈ వీడియోకి ఉంది. సో ఆ వీడియో చూసి నీ టనల్ ఫోకస్ ని డెవలప్ చేసుకో. ఓకే, అండ్ నెక్స్ట్, డిస్ట్రాక్షన్స్ వల్ల స్ట్రగుల్ అవుతున్నావు కాబట్టి నీకోసమే ఈ సైంటిఫిక్ గా టెస్ట్ చేసిన ఈ ఫోకస్ ఫ్రేమ్వర్క్ ని నీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఇందులో లేజర్ ఫోకస్ అంటే ఏమిటి, అండ్ నీకు లేజర్ ఫోకస్ ఎలా వస్తుందనే సీక్రెట్ ని చెప్తాను, జాగ్రత్తగా విను. సో లేజర్ ఫోకస్ మోడ్ అంటే నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని పక్కన పెట్టి ఓన్లీ నువ్వు చేస్తున్న వర్క్ మీద మాత్రమే లాంగ్ అవర్స్ డీప్ గా కాన్సన్ట్రేట్ చేయడాన్నే లేజర్ ఫోకస్ అని అంటారు. బట్ కొంతమందికి పైన నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టనల్ ఫోకస్ ఉండదు. టనల్ ఫోకసే లేకపోతే నీ వర్క్ ని నువ్వు స్టార్ట్ చేయవు. అసలు వర్కే స్టార్ట్ చేయకపోతే ఇంకా వర్క్ చేస్తున్నప్పుడు నీకు లేజర్ ఫోకస్ ఎలా డెవలప్ అవుతుంది? అందుకే ముందు టనల్ ఫోకస్ ని పెంచుకోవాలి, అండ్ అదే సమయంలో ఈ లేజర్ ఫోకస్ ని కూడా పెంచుకోవాలి. సో ఈ ఫ్రేమ్వర్క్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే F1, F2, F3. సో F1 ఏంటంటే ప్రిపరేషన్. నీకు ఫోకస్ రావాలంటే ఫస్ట్ మెయిన్ గా ఉండాల్సింది ప్రాపర్ స్లీప్. నీకు క్విక్ గా ఒక న్యూ పర్స్పెక్టివ్ ఓపెన్ చేస్తాను విను. యాక్చువల్లీ నీ డే షెడ్యూల్ మార్నింగ్ 6 AM నుండో 7 AM కో స్టార్ట్ అవ్వకూడదు. నైట్ పడుకునే 1 అవర్ ముందు నుండే స్టార్ట్ అవ్వాలి. నైట్ పడుకునే 1 అవర్ ముందు నుండే నీ డైలీ ప్లాన్ ని నువ్వు రెడీ చేసుకోవాలి. అందుకే ప్రాపర్ స్లీప్ రొటీన్ ని ఫస్ట్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. సో నీ డ్రీమ్ కోసం నువ్వు వర్క్ చేస్తుంటే ఒక ప్రాపర్ స్లీప్ రొటీన్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక మంచి వీడియో చేశాను, అది చూడు. సో వన్స్ ఒక ప్రాపర్ స్లీప్ రొటీన్ ఉంటే నీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి నీ బాడీ టైర్డ్ గా ఉండదు. సో ఆటోమేటిక్ గా నీకు డేలో నిద్ర రాదు, ఫుల్ గా ఫోకస్డ్ గా ఉంటావు. అండ్ రెండోది ఏంటంటే నీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ డిజైన్ ని ముందుగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నీ వర్క్ స్పేస్ చాలా నీట్ గా ఉండాలి, అండ్ నీ డెస్క్ మీద అన్నెసెసరీ థింగ్స్ లేకుండా క్లీన్ గా పెట్టుకోవాలి. అండ్ ఏదైనా నేను బాగా మోటివేట్ చేసిన కోట్ ని నీ డెస్క్ మీద ఆర్ ప్యాడ్ మీద రాసుకో. అండ్ థర్డ్ ఏంటంటే నీ టాప్ 3 డిస్ట్రాక్షన్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయి. మాక్సిమం నాకు తెలిసి నీకు పీపుల్ నుండి, ఫోన్ నుండే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని మేనేజ్ చేయాలి. ముందు ఈ ఫోన్ అనేది నీ డెస్క్ మీద అస్సలు ఉండకూడదు. అండ్ నువ్వు ఒకవేళ ఫిజికల్ గా బుక్స్ మాత్రమే చదివితే ఫోన్ ని నీకు అందనంత దూరంలో పెట్టేసుకో. అసలు ఫోన్ నీ కళ్ళ ముందు పెట్టుకోకు, నీ వెనకాల పెట్టుకో. ఒకవేళ ఫోన్ ని యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే షాపింగ్ యాప్స్, గేమ్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసి, అండ్ పర్టికులర్ గా ఈ ఇన్స్టాగ్రామ్ యాప్ నైతే అన్ఇన్స్టాల్ చేసే. అంతే. కొన్ని డేస్ ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టు, నీ గోల్ ని నీ ముందు పెట్టు. అందుకే ఫస్ట్ ఇన్స్టా తీసేయి, సగం గోల్ పోతుంది. అండ్ నీ చుట్టూ ఉన్న పీపుల్ కూడా నీ గోల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసుకో. సో ఈ ఫోన్ నుండి, పీపుల్ నుండి వచ్చే డిస్ట్రాక్షన్స్ ని మేనేజ్ చేయగలిగితే నువ్వు ఇంకా లాంగ్ అవర్స్ కాన్సన్ట్రేటెడ్ గా కూర్చోగలవు, అండ్ అలా కూర్చొనే స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉంది. అండ్ ఫోర్త్ ఏంటంటే ఒక మంచి ప్రాపర్ డైలీ ప్లాన్ అండ్ వీక్లీ ప్లాన్ నీ దగ్గర ఉండాలి. నిజం చెప్తున్నా, నీ దగ్గర సరైన షెడ్యూల్ ఉంటే దాన్ని బట్టే సగం ఫోకస్ నీకు పెరుగుతుంది. జస్ట్ డైలీ ప్లాన్ ఉంటే చాలు. సో ఆ డైలీ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అది చూస్తే ఒక టాప్ నాచ్ డైలీ ప్లాన్ ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. నీకు డౌట్ రావచ్చు, నేను ఆ వీడియో చూడు, ఈ వీడియో చూడు అని వ్యూస్ కోసం ఊరికే చెప్పడం లేదు. నువ్వు ఇప్పుడే చూసావు. నీకు ఫోకస్ పెరగాలంటే స్లీప్ అండ్ డైలీ ప్లాన్ కంపల్సరీ కావాలి. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ నుండి నైట్ దాకా నీ దగ్గర డైలీ ప్లాన్
లేకపోతే నువ్వు ఫోకసర్ గా ఉండడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే ఆ కాన్సెప్ట్స్ మీద ముందు నేను వీడియోస్ చేస్తేనే కదా ఈ ఫోకస్ ఫ్రేమ్వర్క్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అందుకే ముందే స్లీప్ మీద, డైలీ ప్లాన్ మీద వీడియోస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి ఇదిగో ఇప్పుడు ఈ ఫోకస్ ఫ్రేమ్వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నన్ను తప్పుగా అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే F2 ఎగ్జిక్యూషన్. సో ఈ ఎగ్జిక్యూషన్ లో నీ డైలీ ప్లాన్ ని ముందు పెట్టుకో. ఇలాగా ఇక్కడ క్లియర్ గా ఏం చేయాలో స్పెసిఫిక్ గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3 hours కూర్చొని ఒక 10 pages చదువుతాను, ఆర్ ఎల్స్ ఈ 5 కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తాను అని ఎంత స్పెసిఫిక్ గా స్కెడ్యూల్ లో ప్రతి టైం బ్లాక్ దగ్గర రాసుకోవాలి. స్లోగా నీ స్కెడ్యూల్ ని ఫినిష్ చేయు. ఓన్లీ 3 మెయిన్ వర్క్స్ పెట్టుకో. ఆ తక్కువ వర్క్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయి. సో ఇలా వర్క్ చేద్దామని స్టార్ట్ చేసావా లేదో వెంటనే నీకు 2 ఎనిమీస్ ఎదురవుతాయి. ఫస్ట్ ఎనిమీ ఏంటంటే నెగటివ్ అండ్ అన్నెసరీ థాట్స్. సో ఈ రెండాటిల్లో ఏది వచ్చినా సరే ఇమీడియట్ గా నువ్వేం చేయాలంటే ఆ వచ్చిన నెగటివ్ థాట్ ని ఆపకు. ఇంకా చెప్పాలంటే థాట్స్ అనేవి అసలు మనం ఆపలేం. అండ్ నువ్వు ఆపడానికి ట్రై చేస్తే ఇంకా అది నీ మైండ్ లోనే తిరుగుతూ ఉంటుంది. అందుకే ఏదైనా థాట్ వస్తే దానితో ఫైట్ చేయకు, రానివ్వు. ఎన్ని థాట్స్ వచ్చినా రానివ్వు, సైలెంట్ గా అబ్జర్వ్ చేయి అంతే. ఏ రెస్పాన్స్ కూడా ఆ థాట్ కి ఇవ్వకు, జస్ట్ అబ్జర్వ్ చేయి. ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చావో అది మళ్ళీ మళ్ళీ నీ మైండ్ లోనే ప్లే అవుతుంది. సో ఆ థాట్ ని ఒక పాసింగ్ క్లౌడ్ లాగా చూడు అంతే. అలా చూసాక డీప్ గా నీ ముక్కుతో ఊపిరి పీల్చుకో. ఊపిరి పీల్చుకునేటప్పుడు చెస్ట్ రైస్ చేసి 1 to 2 seconds ఊపిరి పీల్చుకో. అండ్ తర్వాత నీ నోటితో ఆ ఊపిరిని వదిలేయి. అండ్ వెంటనే నువ్వు కూర్చున్న చైర్ ని, నీ చేతిలో ఉన్న పెన్ ని ఆర్ కీబోర్డ్ ని, నీ లెగ్స్ ఉన్న గ్రౌండ్ ని సెన్స్ చేసి ప్రెజెంట్ లోకి వచ్చాయి. అండ్ తర్వాత నేను ఈ పేజ్ చదవాలి ఆర్ ఈ కాన్సెప్ట్ డీల్ చేయాలి అని ఒక స్మాల్ డైలాగ్ తో నోటితో చెప్పుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయి. ఇలా ఈ 3 things చేస్తే విత్ ఇన్ 1 minute లోపే రీఫోకస్ చేయగలవు. అండ్ సెకండ్ ఎనిమి ఏంటంటే బోర్డమ్. వర్క్ చేస్తున్నప్పుడు బోర్ కొడుతుంది, అప్పుడు వెంటనే ఫోన్ చూడు ఆర్ ఏదో ఒక డిస్ట్రాక్షన్ తో ఉండు అని మైండ్ నీకు సిగ్నల్ ఇస్తుంది. సో అప్పుడేం చేస్తావంటే 1 minute అలా చైర్ కి జారబడు ఆర్ వాటర్ తాగు ఆర్ 1 minute రిలాక్స్ అవ్వు. ఆ బోర్డమ్ కూడా పోతుంది. అండ్ బోర్ కొడుతుందని చెప్పి ఫోన్ పట్టుకున్నావా ఇంకంతే అస్సాం. అండ్ నెక్స్ట్ F3 ఏంటంటే రికవరీ. నువ్వు ఈ డైలీ ప్లాన్ ని ఫాలో అయ్యేటప్పుడు ఫుడ్ బ్రేక్స్ అండ్ నార్మల్ గా రిలాక్సింగ్ బ్రేక్స్ తీసుకుంటావు. సో నువ్వు బ్రేక్ తీసుకున్నప్పుడు ఫాలో అయ్యే హ్యాబిట్స్ మీదనే నీ ఫోకస్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ బ్రేక్ లో ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూడడం నీకు ఇష్టం, బట్ కొన్నిసార్లు వీడియో తర్వాత వీడియో అని 1 hour చూసేసి స్కెడ్యూల్ ని హాఫ్ అన్ అవర్ లేట్ గా స్టార్ట్ చేసావు. అప్పుడు ఏమవుతుంది, స్కెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఎగ్జాక్ట్ గా టైం కాకపోయినా ఒక 5 to 10 minutes అటు ఇటులో నీ స్కెడ్యూల్ ని స్టార్ట్ చేసి నేను స్టార్టింగ్ లో చెప్పిన టనల్ ఫోకస్ ని అలవాటు చేసుకుంటే బ్రేక్ అవగానే టైం కి వర్క్ స్టార్ట్ చేయగలవు. సో మరి ఈ 6 months మోటివేషనల్ ఛాలెంజ్ లో భాగంగా నెక్స్ట్ ఒక డిస్ట్రాక్షన్ సిరీస్ ని క్రియేట్ చేస్తున్నా. ఆ సిరీస్ లో మెయిన్ గా ఫోన్ అడిక్షన్, పీపుల్ నుండి వచ్చే డిస్ట్రాక్షన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఓవర్ థింకింగ్ లాంటి ఈ 3 డిస్ట్రాక్షన్స్ మీద 4 వీడియోస్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే నువ్వు సక్సెస్ అవ్వకుండా నీకు అడ్డుగా ఉన్న 48 ప్రాబ్లమ్స్ కి 48 సొల్యూషన్స్ ఇస్తానన్న 6 months ఛాలెంజ్ లో ఇదిగో 4th ప్రాబ్లం సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడానికి ఈ 2 వీడియోస్ ద్వారా సొల్యూషన్ ఇచ్చాను. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మై ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు నీతో డైలీ ఇటువంటి మంచి విషయాలు మాట్లాడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గెట్ రెడీ మై ఫ్రెండ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద డిస్ట్రాక్షన్ సిరీస్. లెట్స్ డూ దిస్.